నమస్తే అండి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో అధికారంలోకి రాకముందు ఆయన చెప్పిన మాట, అమరావతి రాజధాని, నేను దానికి పూర్తిగా సహకరిస్తాను, నేను అక్కడ ఇల్లు కూడా కట్టుకున్నాను, నేను అమరావతిలోనే ఉంటాను, అమరావతి రాజధాని, నేను అమరావతిని బాబు గారి కంటే చాలా బాగా డెవలప్ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చారు. తర్వాత ఆయన చేసిన మూడు ముక్కల ఆట, మూడు ముక్కల రాజధాని, దీనిపై మీరు ఏ రకంగా విశ్లేషణ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి మాట తప్పుతాడు, మడమ తిప్పుతాడు, జగన్మోహన్ రెడ్డి మోసకారి, క్రెడిబిలిటీ లేనని వ్యక్తి అని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. అంటే విలువలు, విశ్వసనీయత లేని అవన్నీ ఏంటంటే తోటకూర మాటలే. విలువలు, విశ్వసనీయత అని నోటితో ఎన్నైనా చెప్పొచ్చు, చేతల్లో లేదు. నువ్వు ఆ రోజు ఇదే మాట చెప్పావు కదా. ఎన్నికలైన తర్వాత నీకేమన్నా పిచ్చి పట్టిందా, లేకపోయినా నీ మతి స్థిమితం ఏమన్నా వచ్చిందా, లేదా ఏమన్నా మెమరీ లాస్ అయ్యావా? 2018 డిసెంబర్లో అనుకుంటా అండి, TV9 రజనీకాంత్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వాక్యం చెప్పాడు. సూటిగా చెప్పాడు, అయ్యో అయిపోతుందా, రాజధాని మార్చేస్తాడా, తమ్మిని దిమ్మిని చేస్తున్నారు, దిమ్మిని బొమ్మిని చేస్తున్నారు అని చెప్పి ఇట్టే మాట్లాడాడు. నీకు 2019 డిసెంబర్ కంతా కరెక్ట్గా సంవత్సరం కంతా 3 రాజధానులు అనే కాన్సెప్ట్ నీకు ఎందుకు వచ్చింది? నీకు పిచ్చి పట్టి వచ్చిందా? నువ్వు ఒక ముఖ్యమంత్రివి, ప్రతిపక్ష నాయకుడిగా ఉండేప్పుడు నువ్వు ఒక మాట చెప్పావు. ఆ రోజు చాలా మాటలు చెప్పావు అనుకో, రాజధానిని 3 రాజధానులు అన్నావు. నీకు నిజంగా సరే రాజధాని అన్నాడు, కట్టలేకపోయాడు, చేతగానాడు, మంగళవారం మాటలు చెప్పాడు అనుకుంటారు. మళ్ళీ నేను చెప్తాను, 3 రాజధానులు అన్నాడు కదండి. 3 రాజధానులు అన్నాక 4.5 ఏళ్ళు అయింది. ఆ 3 రాజధానులు ఎక్కడ ఏం చేయలేదు. 4వ సారి ఏమంటున్నాడు తెలుసా? వైజాగ్ రాజధాని అంటున్నాడు. ఈ నిజంగా మళ్ళీ ఈయన అంటాడు, మాట తప్పను మడం తిప్పనండి. కొన్నిసార్లు ఆలోచిస్తే నిజంగా ఈయన చెప్పిన మాట నిజమే ఏమో అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒకప్పుడు చేసుండొచ్చండి. ఏ విధంగా అంటే మనం ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఒక విధంగా నిలబెట్టుకున్నాడేమో అనిపించింది. ఏ విధంగా తెలుసా? చెప్పండి. ఈ రోజు దేశంలో గంజాయి ఎక్కడ దొరికినా ఆ గంజాయి క్యాపిటల్ అని దేన్ని అంటున్నారు? ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. గుర్తుపెట్టుకోండి, గంజాయి క్యాపిటల్. అదే విధంగా దేశంలో లిక్కర్ ఎక్కడ కుంభకోణం జరిగినా, కల్తీ లిక్కర్ ఎక్కడ వచ్చినా గానీ దానికి మూలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయంటున్నారు. అంటే అప్పుడు లిక్కర్ క్యాపిటల్ కూడా ఆంధ్రప్రదేశ్ అయి ఉండొచ్చు కదా. మళ్ళీ మూడోది ఏంటంటే ఇప్పుడు కొత్తగా డ్రగ్స్. ఈ డ్రగ్స్ అనేది ఈ రోజు ఎక్కడ చూసినా వినబడుతూ ఉంది. ఈ డ్రగ్స్ అనే దాన్ని పరిచయం చేసిన ఆంధ్రప్రదేశ్కి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ డ్రగ్స్ అనేది ఎక్కడ వినిపించేది కాదు. ఎక్కడ ఉన్నా కానీ వేరే రాష్ట్రాల నుంచి వచ్చేటివి. ఈ రోజు వైజాగ్లో 25,000 టన్నులు డ్రగ్స్ వచ్చాయంటే డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కూడా ఆంధ్రప్రదేశే కదా. 3 రాజధానులు, 4వ రాజధాని కూడా అయింది. ఏదో చెప్పంటారా? రాష్ట్రంలో ఎక్కడ రెడ్ శాండిల్ అనేది బయటికి వెళ్ళినా దానికి మూల కారణం ఆంధ్రప్రదేశే ఉంటుంది. ఆ విధంగా రెడ్ శాండిల్ స్మగ్లర్స్ కి క్యాపిటల్ గా ఆంధ్రప్రదేశ్, అదే విధంగా కల్తీ లిక్కర్ కి, లిక్కర్ స్కామ్స్ కి క్యాపిటల్ గా ఆంధ్రప్రదేశ్, అదే విధంగా గంజాయి క్యాపిటల్ గా ఆంధ్రప్రదేశ్, డ్రగ్స్ క్యాపిటల్ గా ఆంధ్రప్రదేశ్ ని మార్చిన ఘనత ఈ మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లుతుంది. 4 రాజధానులు చేసి ప్రజల మనసు చూరగొన్నాడు. ప్రజల మనసు చూరగొనలా, ప్రజలను అవమానిస్తూ తన సంపదను సృష్టించుకున్నాడు. జగన్ మాదక ద్రవ్య రెడ్డి అని పేరు పెట్టాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే ఇది మేము అనుతున్న కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 6 కోట్ల మంది ప్రజలు ముక్త కంఠంతో అంటూ ఉన్నారు. యువజన కొకైన్ పార్టీ అధ్యక్షుడు జగన్ మాదక ద్రవ్య రెడ్డి అని. ఎందుకంటే ఈ రోజు ఈ విధంగా స్మగుల్ చేసేవాడిని, కొకైన్స్ ఇవన్నీ అమ్మేవాడిని, ఆ పార్టీ పేరు వైఎస్ఆర్సీపీని వైసీపీ అంటారు కదా, దాన్ని యువజన కొకైన్ పార్టీ అని పెట్టుకో. అదే విధంగా నీ పేరు జగన్మోహన్ రెడ్డి యువజన కొకైన్ పార్టీ. అదే విధంగా జగన్ మాదక ద్రవ్య రెడ్డి. మాదక ద్రవ్యాలను వచ్చే ధనం మీద పార్టీని నడిపేవాడు, తన జీవనాన్ని కొనసాగించేవాడు ఈ జగన్ మాదక ద్రవ్య రెడ్డి. ద్రవ్యం అంటే ధనం. ఆ ధనం ఏ విధంగా వస్తుంది? మాదక ద్రవ్యాలు అమ్మొస్తూ ఉంది. రెడ్ శాండ్లరు, లిక్కరు, అదే విధంగా డ్రగ్స్, గంజాయి. ఆ ధనం మీద బతికేవాడు కాబట్టి ఇతన్ని జగన్ మాదక ద్రవ్య రెడ్డి అంటూ ఉన్నారు. ఆంధ్ర కర్మ పట్టింది కాదు, మేము చేసుకున్న దానికి మేము అనుభవించాం. ఆ రోజు ఎంతో అద్భుతంగా పరిపాలన చేస్తున్న చంద్రబాబు నాయుడిని మా చేతులారా ఓడించి మేము అనుభవిస్తూ ఉన్నాం. దేవుడు అనేవాడు అందరినీ శిక్షిస్తాడంటారు కదా. మంచి చేసిన వాడిని మేము తప్పించినందుకు ఈ రోజు దేవుడు మాకేసిన శిక్షగా భావిస్తున్నాం. మళ్ళీ మేము ఆ తప్పును సరిదిద్దుకుంటాం. ఖచ్చితంగా మా నాయకుడు, విజనరీ నాయకుడు, మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకుడు కోటేస్తాం. ఇలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండే వ్యక్తుల్ని, నేర చరిత్ర ఉండే వ్యక్తుల్ని జైలుకు మేము పంపించాల్సిన అవసరం లేదు. న్యాయ వ్యవస్థ ఉంది. ఆ న్యాయ వ్యవస్థ ద్వారా ఇతను దోషిగా నిలబడి ఖచ్చితంగా ఈ జగన్ రెడ్డి అనే వ్యక్తి తప్పకుండా జైలుకి వెళ్తాడు. మళ్ళీ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పునర్వైభవం వస్తుందని మేము భావిస్తున్నాం. మంచి రోజులు ఇంకెన్నో రోజులు లేదు, 50 రోజులు. 50 రోజుల్లో మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ పునర్వైభవం, పట్టిన దరిద్రం వదులుతుంది, పునర్వైభవం దిశగా వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.